సహస్ర జూనియర్ కాలేజీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ పార్టీ 2026 ను ఘనంగా నిర్వహించారు. సహస్ర జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ పార్టీ 2026 పేరుతో బాలాజీ గార్డెన్స్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహస్ర కాలేజ్ చైర్మన్ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సహస్ర కాలేజ్ నుండి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంలో సహకరించిన తల్లిదండ్రులకి మరియు అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు స్వాగతం పలికే కార్యక్రమమని వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. నేను సహస్ర జూనియర్ కళాశాల చైర్మన్. నా పేరు ఎస్ వెంకట్ యాదవ్. మన సహస్ర జూనియర్ కళాశాలను 2012లో ఒక 100 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. అది అంచెలంచెలుగా ఈరోజు ఒక 900 స్ట్రెంత్కు రీచ్ కావడం జరిగింది. దానికి అంటే మన సహస్ర కాలేజ్ మోటో ఏంటంటే సామాన్య విద్యార్థులను తీసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫీజు కార్పొరేట్లో పే చేయాలన్నటువంటి వాళ్ళు మన కాలేజీకి వస్తూ ఉంటారు. వారికి కార్పొరేట్ స్థాయిలో మనం విద్యను అందిస్తూ లిమిటెడ్ ఫీజు తీసుకొని అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మన సహస్ర కాలేజ్ మోటో. మనకు కాలేజీలో యాక్చువల్ ఏంటంటే మెయిన్స్, ఐఐటి, అడ్వాన్స్డ్ అన్ని కోచింగ్స్ ఇస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ అకాడమిక్ ఇయర్ 2026-27లో డిఫెన్స్ బయాస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మనం ఒక 100 స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తే అది 220-250 వరకు రీచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో గర్ల్స్ డిఫెన్స్ అకాడమీని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా బయాస్కి వచ్చేసి మెయిన్స్, నీట్, ఐఐటి కోసం సపరేట్ బ్రాంచ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ 3 బ్రాంచ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 5 బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మన దగ్గరకు వచ్చిన ప్రతి విద్యార్థి యొక్క కోరిక, వాళ్ళు ఏవైతే వాళ్ళు డ్రీమ్స్ పెట్టుకొని వస్తారో ఆ డ్రీమ్స్ రీచ్ అయ్యే విధంగా మన టీచింగ్ ప్లాన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ తేడా లేకుండా, ఎందుకంటే ఫుడ్ బాగున్నప్పుడే పిల్లవాడు హెల్తీగా ఉండగలుగుతాడు. హెల్తీగా ఉన్నప్పుడే మనం చెప్పేది కూడా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కాబట్టి అన్ని రంగాల్లో నేనే 24 అవర్స్ కాలేజ్ హాస్టల్లో వండుకుంటూ 24 అవర్స్ పిల్లలతోటే వండుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వాళ్ళకి ఏ సబ్జెక్టులో ప్రాబ్లం ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అవన్నీ కూడా 24 అవర్స్ హాస్టల్తో వండుకుంటూ మా పర్యవేక్షణలో విద్యార్థులను చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక 2 ఇయర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకు అప్పేపారంటే మా పిల్లల్లాగా చూసి వారికి అన్ని రకాలుగా వాళ్ళకు కోచింగ్స్ ఇస్తూ ఉంటాం. మనం గత చరిత్ర చూసినట్లయితే కాలేజ్ స్థాపించినప్పటి నుంచి స్టేట్ 5లో కంపల్సరీ ఒక ర్యాంక్ ఉంటుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2025-26లో స్టేట్ 3rd ర్యాంక్ రావడం జరిగింది. ఎంపీసీలో, ఈవెన్ బైపీసీలో కూడా. అట్నే మెయిన్స్లో ఒక 10-12 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్, కమింగ్ అకాడమిక్ ఇయర్లో మెయిన్స్లో, అడ్వాన్స్లో మినిమం ఒక 10 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిల్లలు ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. రెగ్యులర్ మానిటరింగ్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, వీకెండ్ ఎగ్జామ్ కావచ్చు, ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి ఉన్నాం. దసరా వరకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇంకొక 4 మంత్స్లో రివిజన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కంపల్సరీ 10 అబోవ్ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ సీట్స్ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాబోయే వాళ్ళకి సహస్ర డిఫెన్స్ అకాడమీకి రాబోయే పిల్లలకు మీరేం చెప్తారు? జనరల్గా ఏంటంటే మన దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. ప్రతి క్యాంపస్లో కూడా 250 కన్నా ఎక్కువ స్ట్రెంత్ తీసుకోం. మీరు మిగతా కాలేజీలు పోల్చినట్లయితే 1500-2000 క్రౌడ్తో ఉన్నారు. లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు మన ఫోకస్ అనేది ప్రతి విద్యార్థి పైన, ప్రతి విద్యార్థి ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు అనేది కేర్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఎన్ని క్యాంపులు ఎస్టాబ్లిష్ చేసినా పెట్టిన ప్రతి క్యాంపస్లో 250 కన్నా ఎక్కువ తీసుకోము. అదే మన సహస్ర కాలేజ్ మోటో. అవసరమైతే బ్రాంచెస్ వేస్తాం తప్ప బ్రాంచ్లో 250 క్రాస్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని తీసుకోము. అది ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండి ప్రతి పిల్ల మాపై నమ్మకం ఉంచి పంపిన ప్రతి తల్లిదండ్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.